ఎంత ఘోరమయ్యా, మీరు అందరూ ఉన్నారుగా. లోపల నేనుంటే బాంబులు వేస్తుంటే, పెట్రోల్ బాంబులు వేస్తుంటే పోలీసులు కళ్ళప్పు చెప్పి చూశారుగా. ఒక్క లాఠీ చార్జ్ చేస్తే ఒక్కడు దొరికేవాడు. అరే ఢిల్లీలో కుర్రల్ని ఎట్టగొట్టారయ్యా, బాష్పాయ్ వేశారయ్యా. అరే ఇంత దాడి జరుగుతూ ఉంటే పెమ్మసాని పంపించాడేనా, ఆపారు. పోలీసులు తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తున్నప్పుడు నా టెంపర్మెంట్ ప్రకారం నేను కొద్దిగా స్పీడ్గా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే బాధ, గుండెల్లో బాధ. నాకు చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు కంచె చేను మేస్తే ఏం చేస్తాం, కంచెం అట్టు పెడతామా? వాళ్ళ కంచె చేను మేసినట్టుగా రక్షించవలసినటువంటి పోలీసులే భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అన్యాయం కదా. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పోలీసు వారు నాకు పర్మిషన్ ఇస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కారణం ఏంటంటే నేను చేస్తున్నది ఏం పాదయాత్ర, వినతి పాదయాత్ర. నడవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరా? నడిస్తే నా కాళ్ళకి నిప్పుట్టేది వాళ్ళ కాళ్ళు కాదుగా. అందుకని ఇస్తారని నేను భావిస్తున్నాను. దీనికి ఏ అడ్డంకి కూడా ప్రభుత్వం కల్పించదని ఆకాంక్షిస్తున్నాను. కల్పించినప్పుడు చూద్దాం చేసేది. ఓకే, నేనేం సినిమాల పని మళ్ళీ నేను చూపించలేను. సినిమాలు నేను చట్టం 18 చూపిస్తా. అమెరికాలో నివసించి, ఇందాక చెప్పా, అమెరికాలో నివసించి లక్షల కోట్లు గడించి ఇక్కడ ధన మదంతో పార్లమెంటు సభ్యుడయ్యి కేంద్ర మంత్రి అయితే చట్టం తన పని తాను చేయకోకుండా అడ్డం పడుతుంటే చట్టం 18 పెమ్మసానికి చూపిస్తా. సినిమాలు పని వాళ్ళు చూపించడం మా వల్ల కాదు, ఆయనే సినిమాలు చూపిస్తాడు. ఆ సినిమా ఎలా చూపించాడో చూసాం మనం. ఆ సినిమాలో నేను ఇంతకుముందు చెప్పా, ఎవడు హీరోనో ఎవడు విలనో అర్థమైపోయింది. వాళ్ళు విలన్ గా ఉండి సినిమా చూపించారు దానిలో, అంతే కదా. పెమ్మసానికి చట్టం 18 అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు, రాసుకోండి. చట్టం 18 చూపిస్తా. డబ్బు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అయినా చట్టం ముందు అందరూ సమానులే అనేది పెమ్మసానిని చట్టం ముందు నుంచోబెట్టి చూపిస్తా. అదే నా పట్టుదల, అదే నా హృదయ ఘోష. బాధపడ్డవాడి ఘోష, ఇల్లు పగిలిన వాడి ఘోష, కార్లు పగలగొట్టించుకున్న వాడి ఘోష, పెట్రోల్ బాంబులు వేయించుకున్న వాడి ఘోష, ప్రాణాలకు తెగించి కూర్చున్న వాడి ఘోష అది అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చూస్తారు కదా మీరే రాబోయే కాలంలో. అప్పుడే అయిందా ఇళ్ళకి కానీ పండగ అయిందా? 2 సంవత్సరాలు అయిపోగానే అయిపోలేదు కానీ ఇంకా 3 సంవత్సరాలుగా ఉంది. ఎంతసేపు గారు ఇది 3 సంవత్సరాలు. మళ్ళా మీరు అధికారంలోకి రారు. మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు పోలీసులు కేసులు పెడతారా? మరి మీ దుంపదేగా. ఎంతమంది లోపల పెడతారయ్యా? మా స్పీకర్ లోపల పెట్టాలని చూశారు, సిరిగి అప్పడాలను లోపల పెట్టారు, మళ్ళా ముస్తఫాను లోపల పెట్టాలని చూశారు. మా ఇంటి మీద దాడి చేసిన వాడిని మాత్రం లోపల పెట్టరు. అరే వరేవా, ఏం చట్టంరా బాబు ఈ రాష్ట్రంలో. వారేవా చంద్రబాబు, వారేవా లోకేష్, ఇంత గొప్ప చట్టం. ఈ చట్టాన్ని మీరు అమలు చేస్తున్నారా? లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ కూడా చెప్తున్నా, లోకేష్ అంటున్నాడు ఈ మధ్యన చర్చకి సిద్ధం అంట. ఎవడమ్మన్నాడు చర్చకి? చర్చకు నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చకి. అన్ని అవకతవకలు చేసి